Hi friends, the great cloud technology AWS means Amazon వాళ్ళది ఇది బెస్ట్ వన్ అండి. ఇంకా క్లౌడ్ టెక్నాలజీలో ది గ్రేట్ టెక్నాలజీ అమెజాన్ వాళ్ళదే, ఇంకా నో డౌట్, ఫుల్ క్లారిటీ, వెరీ క్లియర్. సో వీటిలో ఇంటర్వ్యూ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నేమ్ 5 బెస్ట్ సర్వీసెస్, ఏమైనా 5 సర్వీసెస్ చెప్పగలరని అడిగారు అనుకోండి. అమెజాన్ ఆల్రెడీ ప్రొవైడింగ్ మోర్ దెన్ 200 టైప్ ఆఫ్ సర్వీసెస్ చెప్పుకున్నాం, ఇవన్నీ చెప్పుకున్నాం జస్ట్ లైక్ రివిజన్. అందులో స్టోరేజ్కి సంబంధించింది, కంటెంట్ డెలివరీకి సంబంధించింది, డేటాబేసెస్, నెట్వర్కింగ్, కంప్యూట్, అనాలిటిక్స్, సెక్యూరిటీ, ఇలాగా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ చెప్పుకున్నాం. స్టోరేజ్కి బెస్ట్ ఏమని చెప్పుకున్నాం? S3, EBS, EFS అండ్ FSX. కంటెంట్ డెలివరీకి క్లౌడ్ ఫ్రంట్, గ్లోబల్ యాక్సలరేటర్, డేటాబేస్కి RDS, అరోరా, డైనమోDB, నెట్వర్కింగ్కి VPC, ELB, Route 53, అలాగే కంప్యూట్కి EC2, లాంబ్డా, ECS, EKS, అనాలిటిక్స్కి రెడ్ షిఫ్ట్, అలాగే సెక్యూరిటీకి IAM, KMS, నెట్వర్క్ ఫైర్వాల్, ఇలా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. 200 సర్వీసెస్లో బెస్ట్ సర్వీసెస్ ఒక 5 చెప్పమన్నాడు. EC2, S3, AWS లాంబ్డా, అమెజాన్ RDS, అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్. బెస్ట్ సర్వీసెస్ ఏంటండి? అమెజాన్ EC2, అమెజాన్ S3, AWS లాంబ్డా, అమెజాన్ RDS, అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్. EC2 గురించి ఏంటి? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. దాని యూజ్ ఏంటి? అడ్వాంటేజెస్. EC2, వై EC2 యూజెస్? రన్నింగ్ విర్చువల్ సర్వీసెస్ ఇన్ ద క్లౌడ్ ఫర్ హోస్టింగ్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, బ్యాక్ అండ్ సర్వీసెస్. రన్నింగ్ విర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్ ఫర్ హోస్టింగ్, దేనికోసం అండి? హోస్టింగ్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, బ్యాక్ అండ్ సర్వీసెస్ కూడా. ఎగ్జాంపుల్ ఏంటి? డిప్లాయింగ్ ఏ వెబ్ అప్లికేషన్ ఆన్ EC2 ఇన్స్టాన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్. ఓకే, అలాగే బెస్ట్ స్టోరేజ్ ఏమనుకున్నామండి? S3 నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం ఆల్రెడీ. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. స్టోరేజ్ ఏమేమి చేస్తుందండి? స్టోరేజ్ ఇంపార్టెంటా కాదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాకప్స్ స్టోర్ చేయాలన్నా, ఇమేజెస్ స్టోర్ చేయాలన్నా, లాగ్స్ స్టోర్ చేయాలన్నా, స్టాటిక్ వెబ్సైట్ రిలెవెంట్ స్టోర్ చేయాలన్నా, వీటన్నిటికీ స్టోరింగ్ అండ్ రిట్రైవింగ్ డేటా అనేది ఇంపార్టెంట్. స్టోరింగ్ అండ్ రిట్రైవింగ్ అట్ ఎనీ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం? ఒక మీడియా కంపెనీ తీసుకున్నాం. ఏ మీడియా కంపెనీ? స్టోరింగ్ వీడియోస్ అండ్ ఇమేజెస్ ఫర్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్. అలాగే AWS లాంబ్డా గురించి చూద్దాం. AWS లాంబ్డా అనగానే రన్నింగ్ సర్వర్లెస్ అంతే. రన్నింగ్ సర్వర్లెస్ ఫంక్షన్స్. ఎగ్జాంపుల్, ఆటోమేటికల్లీ రీసైజ్ ఇమేజెస్ వెన్ అప్లోడెడ్ టు an S3 బకెట్. అమెజాన్ RDS అనగానే రిలేషనల్ డేటాబేస్ సర్వీస్, అంటే డేటాబేస్ని మేనేజ్ చేస్తుందండి. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్ చేస్తుంది అంతే. మేనేజింగ్ రిలేషనల్ డేటాబేస్. ఎగ్జాంపుల్ MySQL, PostgreSQL, SQL సర్వర్ ఎక్సెట్రా. అది. నెక్స్ట్ క్లౌడ్ ఫ్రంట్ అంటే, క్లౌడ్ ఫ్రంట్ అనగానే గ్లోబల్ అనే వర్డ్ గుర్తు రావాలి. కంటెంట్ డెలివరీ CDN. క్లౌడ్ ఫ్రంట్ అనగానే గ్లోబల్, లో లేటెన్సీ, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. గ్లోబల్, లో లేటెన్సీ, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. వెరీ సింపుల్. స్పీడింగ్ అప్ వెబ్సైట్ లోడింగ్ టైమ్స్ బై క్యాషింగ్ కంటెంట్ క్లోజర్ టు యూజర్స్. సో మనం ఏమేమి చెప్పుకున్నాం? బెస్ట్ 5 సర్వీసెస్ అంటే EC2, S3, AWS లాంబ్డా, అమెజాన్ RDS, అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్. 200 సర్వీసెస్లో మనకి సింపుల్ అండి. అసలు స్టోరేజ్లో బెస్ట్ వన్ ఏంటి? S3. నెట్వర్కింగ్లో బెస్ట్ ఏంటి? VPC. ఇలాగ కంప్యూట్లో బెస్ట్ వన్ ఏంటి? EC2. క్లౌడ్ ఫ్రంట్, గ్లోబల్, లో లేటెన్సీ, ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. CDN కంటెంట్ డెలివరీ నెట్వర్క్, ఇవన్నీ చెప్పుకున్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్. అలాగే నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ EC2 అండ్ S3? EC2, S3 గురించి డిఫరెన్స్ ఏంటి? అసలు EC2 గురించి మొత్తం విర్చువల్ సర్వర్స్, హోస్టింగ్ అప్లికేషన్స్, డేటాబేసెస్ అండ్ సర్వీసెస్. హోస్టింగ్ అప్లికేషన్స్, డేటాబేసెస్ అండ్ సర్వీసెస్. డేటా టైప్స్లో OS అప్లికేషన్స్ యూజ్డ్ ఫర్ రన్నింగ్ వర్క్లోడ్స్. స్కేలబిలిటీ, స్కేల్స్ హారిజాంటల్లీ బై యాడింగ్ మోర్ ఇన్స్టాన్సెస్. కాస్ట్ మోడల్, పే ఫర్ కంప్యూట్ సర్వీస్. అంటే ఈ CPU, RAM, ఇవన్నీ స్టోరేజ్ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం కదా, మనం ఎన్ని నిమిషాలు వాడాం, ఎన్ని సెకండ్లు వాడాం, దానికి పే చేసుకోవడమే. పే ఫర్ కంప్యూటర్ రిసోర్సెస్, CPU, RAM, స్టోరేజ్ బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ టైప్ అండ్ యూజెస్. పెర్సిస్టెన్స్, data is lost if the instance is terminated.
data is lost if the instance is terminated. So use EBSని యూజ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. యూజింగ్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ మేనేజ్మెంట్ రిక్వైర్స్ OS సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్. అది S3 గురించి. సో మనకి EC2 అనగానే కీవర్డ్స్ ఏం గుర్తు రావాలి? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, విర్చువల్ సర్వర్స్, హోస్టింగ్ అప్లికేషన్స్, డేటాబేస్ సర్వీసెస్ యూజ్డ్ ఫర్ రన్నింగ్ OS applications, scales horizontally by adding more instances, pay for compute resources, if data is lost if the instance is terminated. So use EBS, requires OS software installation and maintenance. ఇవి కీవర్డ్స్ గుర్తొచ్చేది EC2 అనగానే. బెస్ట్ ఇన్స్టాన్స్ EC2 నెంబర్ ఆఫ్ టైమ్స్, మన హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. అమెజాన్ S3 అనగానే ఎస్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్. S3 అనగానే మనకి ఏం గుర్తు రావాలి? డేటా స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం. ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఫర్ ఫైల్స్, బ్యాకప్స్, డేటా స్టోరింగ్ ఫైల్స్, ఇమేజెస్, వీడియోస్, లాగ్స్, బ్యాకప్స్, ఎవ్రీథింగ్ స్టోరింగ్ అంతే. యూజ్డ్ ఫర్ స్టోరింగ్ అన్స్ట్రక్చర్డ్ డేటా, ఫైల్స్, ఆబ్జెక్ట్స్ కూడా. ఆటోమేటికలీ స్కేల్స్ స్టోరేజ్ కెపాసిటీ. నెక్స్ట్ ఏ విధంగా మనం పే చేస్తామండి? పేపర్ జీబీ, ఎన్ని జీబీలు వాడుకుంటే దానికి మనం పే చేసుకోవాలి. అలాగే డేటా ట్రాన్స్ఫర్స్ కూడా మనం పే చేసుకోవాలి. డేటా రిమైన్స్ స్టోర్డ్. ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ విత్ నో సర్వర్ మేనేజ్మెంట్ రిక్వైర్డ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ టేక్ కేర్ బై అమెజాన్. ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్. బై డిఫాల్ట్ మేనేజింగ్ ఉందండి సర్వీసెస్ని. ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ అంటే నో సర్వర్ మేనేజ్మెంట్ రిక్వైర్డ్. మనం మేనేజ్ చేసుకోక్కర్లేదు ఈ విధంగా. నెక్స్ట్, what is the difference between on demand, reserved, spot instance? On demand, reserved, spot instance. Very simple boss. On demand అంటే pay as you go pricing. అంటే ఎన్ని సెకండ్లు ఎన్ని మినిట్స్ వాడుకున్నావో దానికి పే చేసేయటమే. పే యాజ్ యూ గో అంటే ఎన్ని సెకండ్లు ఎన్ని మినిట్స్ వాడుకున్నావో దానికి పే చేసేయడమే. రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ అంటే మనం 3 years ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకోండి, కమిట్మెంట్ కాంట్రాక్ట్, వాళ్ళు 75% 50% ఏదో డిస్కౌంట్ ఇస్తారు. రిజర్వ్డ్ ఇన్స్టాన్స్ అంటే మీకు డెడికేటెడ్గా 3 years కమిట్మెంట్ ఇచ్చేస్తారు 50% 75% డిస్కౌంట్తో. అది రిజర్వ్డ్ ఇన్స్టాన్స్. స్పాట్ నేమ్లో కాన్సెప్ట్లో నేమ్. ఎక్సలెంట్. స్పాట్ ఇన్స్టాన్స్ అంటే ఆన్ ది స్పాట్ కొన్ని అప్పటికప్పుడు రిలీజ్ చేస్తారు. సో మనం స్పాట్ ఇన్స్టాన్సెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది 90% అలాగా. బట్ డ్రాబ్యాక్ ఏముంటుందండి? 90% డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు డ్రాబ్యాక్స్ ఉంటాయి కదండి, ఇంటరప్షన్స్ ఉంటాయి. యూజ్ స్పేర్ AWS కెపాసిటీ ఆఫరింగ్ అప్ టు 90% డిస్కౌంట్ బట్ క్యాన్ బి ఇంటరప్టెడ్. 90% డిస్కౌంట్ ఇస్తే ఇంటరప్షన్స్ లేకుండా ఎలా ఉంటాయండి? ఉంటాయి. సో ఆన్ డిమాండ్ అంటే ఏంటి, రిజర్వ్డ్ అంటే ఏంటి, స్పాట్ ఆన్ డిమాండ్ అంటే మనం ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు వాడుకున్నాం, పే యాజ్ యూ గో ప్రైసింగ్ పాలసీ అంటారు. రిజర్వ్డ్ అంటే మనం ఏదో అగ్రిమెంట్ ప్రకారం ఇన్ని ఇయర్స్ కమిట్మెంట్ ఉంటుంది, 1 to 3 years అని, ఒక 75% 50% డిస్కౌంట్ ఇస్తారు, అది వాడుకుంటారు. అలా కాకుండా కొన్ని సర్వీసెస్ అప్పటికప్పుడు రిలీజ్ చేస్తారు, స్పాట్ ఇన్స్టాన్సెస్ అంటారు. వాటికి డిస్కౌంట్ 90% అలా ఉంటుంది. 90% డిస్కౌంట్ ఇస్తే పర్మనెంట్గా ఇస్తారండి, కొన్ని ఇంటరప్షన్స్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డ్రాబ్యాక్. ఇది మెయిన్గా ఆన్ డిమాండ్, రిజర్వ్డ్, స్పాట్ ఇన్స్టాన్సెస్ గురించి. సో ఆన్ డిమాండ్ ఎక్కడ యూజ్ చేస్తాం? స్టార్టప్స్కి. ఆన్ డిమాండ్ స్టార్టప్స్కి, రిజర్వ్డ్ ఏమో బెస్ట్ ఫర్ లాంగ్ టర్ము, స్పాట్ ఏమో గ్రేట్ ఫర్ ఫ్లెక్సిబుల్. సో ఈ విధంగా వాటి గురించిన ఇన్ఫర్మేషన్. AMI 4th క్వశ్చన్ ఏంటంటే AMI. వాట్ ఈజ్ అన్ అమెజాన్ మిషన్ ఇమేజ్? AMI అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. అమెజాన్ మిషన్ ఇమేజ్ విన్నారా? దేనికోసం అంటే AMI ఈజ్ ఏ ప్రీ కాన్ఫిగర్డ్ టెంప్లేట్ that contains the necessary software, operating system, applications, settings, ఇవన్నీ required to launch an EC2 instances. So ఈచ్ AMI include ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, లైనక్స్ కానీ విండోస్ కానీ, అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, సిస్టమ్ సెట్టింగ్స్ ఉంటాయి, రిక్వైర్డ్ పర్మిషన్స్ ఉంటాయి. ఈ విధంగా ఇందులో స్టెప్స్. హౌ టు క్రియేట్ ఏ కస్టమ్ AMI. క్రియేషన్
ఏఎంఐ క్రియేషన్కి 5 స్టెప్స్ ఉన్నాయండి. ఆ 5 స్టెప్స్ అంటే చూద్దాం. నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ లాంచ్ అండ్ EC2 ఇన్స్టాన్స్. ఫస్ట్ లాంచ్ చేయాలండి. నెంబర్ 2 కస్టమైజ్ ది ఇన్స్టాన్స్. నెంబర్ 3 క్రియేట్ అన్ ఇమేజ్. నెంబర్ 4 వెయిట్ ఫర్ ఏఎంఐ క్రియేషన్. నెంబర్ 5 యూజ్ ది కస్టమ్ ఏఎంఐ. లాంచ్ EC2 ఇన్స్టాన్స్, కస్టమైజ్ ది ఇన్స్టాన్స్, క్రియేట్ అన్ ఇమేజ్, వెయిట్ ఫర్ ఏఎంఐ క్రియేషన్, యూజ్ ద కస్టమ్ ఏఎంఐ. సో ఈ విధంగా మనకి స్టెప్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ కస్టమ్ ఏఎంఐ. బెనిఫిట్స్ ఏమున్నాయి ఏఎంఐ వల్ల? ఫాస్ట్, కన్సిస్టెన్సీ, సెక్యూరిటీ, కాంప్లయన్స్ సూపర్, కాస్ట్ ఆప్టిమైజేషన్. అంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మనకి ఇదే కావాలి కదండి. తక్కువ ఖర్చుతో అయిపోవాలి, ఫాస్ట్గా ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, సూపర్గా ఉండాలి, కాంప్లయన్స్ ప్రకారం కన్సిస్టెన్సీ ఉండాలి. సో అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఈ విధంగా. నెక్స్ట్, హౌ డస్ EC2 ఆటో స్కేలింగ్ వర్క్? స్కేలింగ్ అప్, స్కేలింగ్ డౌన్లు, హారిజాంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ స్కేల్ అప్, స్కేల్ డౌను అంటే ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్, డిక్రీజ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఆటోమేటిక్గా జరిగిపోతుందండి. దట్ ఈస్ కాల్డ్ EC2 ఆటో స్కేలింగ్ అన్నారు. ఏ సిచ్యువేషన్లో ఇంక్రీజ్ అవుతే డిక్రీజ్ అవుతే డిమాండ్, అవైలబిలిటీ, కాస్ట్ వీటి ప్రకారం ఆటోమేటిక్గా ఇన్స్టాన్సెస్ ఇంక్రీజు డిక్రీజు అనేది ఆటోమేటిక్గా జరిగిపోయింది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? హై అవైలబిలిటీ, ఆప్టిమైజ్డ్ రీసోర్స్ యూసేజ్, ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్. ఇవన్నీ అంటే తక్కువ ఖర్చుతో అయిపోయింది, రిలయబిలిటీ ఉంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఆప్టిమైజ్డ్ రీసోర్స్ యూజెస్, హై అవైలబిలిటీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఆటోమేటికలీ స్కేల్స్ అప్ డ్యూరింగ్ హై ట్రాఫిక్ అండ్ స్కేల్స్ డౌన్ ఇఫ్ ట్రాఫిక్ ఈజ్ లెస్. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా స్కేల్ అప్ అయిపోయింది, ట్రాఫిక్ తక్కువ ఉంటే కన్నా స్కేల్ డౌన్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఆటో స్కేలింగ్. సో 5 క్వశ్చన్స్ చూసామండి ఇంతవరకు. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.